శంషాబాద్ కి అతి దగ్గరలో 22,000కే చదరపు గజం 22 ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్. ఈ నంబర్ కు కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు కల్పిస్తామని, కొంత పెట్టుబడి పెడితే రెండింతలు ఎక్కువ అవుతుందని ఇలా పలు రకాల మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే దుబాయ్కి చెందిన ఓ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే, దుబాయ్లోని గోల్డెన్ టవర్లో కార్యకలాపాలు సాగించినటువంటి గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయాలను రాత్రికి రాత్రే ఖాళీ చేసి నిర్వాహకులు జంపైపోయారు. తొలుత గోల్డెన్ టవర్లోని 302, 305 సూట్స్లో 2025 ఏప్రిల్ వరకు దాదాపుగా 40 మంది సిబ్బందితో జోరుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ సడన్గా ఆఫీసులను పూర్తిగా ఖాళీ చేసి హడావుడిగా తాళాలిచ్చి వెళ్లిపోయారని తెలిసింది. ఇంకా విషయం తెలుసుకున్న బాధితులు పారిపోయిన వ్యక్తుల గురించి వాకబు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రవాస భారతీయులతో సహా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు కోట్లలో నష్టపోయినట్లు సమాచారం. ఇక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితుల్లో కేరళ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మొహమ్మద్ ఫయాజ్ పొయిల్ అనే వ్యక్తులు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ గల్ఫ్ ఫస్ట్లో $75,000 అంటే దాదాపుగా 65 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు తెలిపారు. మొదట ఈ విషయం తెలుసుకొని వారికి ఫోన్ చేసినా వారి నుంచి సమాధానం రాకపోవడంతో కంపెనీ దగ్గరకు వచ్చారని, కానీ ఇక్కడ ఖాళీ ఆఫీసులు తప్ప ఏమీ లేదని ఫయాజ్ అనే వ్యక్తి తెలిపాడు. తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడిన రిలేషన్షిప్ మేనేజర్ మాయం మాటలు నమ్మి 1.98 కోట్లు పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయారని మరో భారతీయ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు ఫోరెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించి ఇన్వెస్టర్లను నిలువునా ముంచి పరారైనటువంటి ఈ నిర్వాహకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.